నా పేరు శశిరేఖ అండి. వెల్కమ్ టు టైలర్ ట్రిక్స్. మన మెషిన్ చేసే సాఫ్ట్వేర్ కటింగ్ ప్లస్ మాస్టర్ కటింగ్ రెండు ఒకేలాగా ఉంటాయా ఉండవా అనేది చాలామందికి డౌట్ కదా. అందుకనే ఈరోజు మేము మాస్టర్ని పిలిపించాము. సో మీరు మాస్టర్ కటింగ్ చూడవచ్చు, మా సాఫ్ట్వేర్ కటింగ్ కూడా చూసి కంపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మా మాస్టర్ని పిలుస్తున్నాను. इम्तियाज़ गारू రండి. नमस्ते इम्तियाज़। नमस्ते। आप किधर से आ गए इम्तियाज़? मैं बिहार से। कितना साल से काम कर रहे हैं? 10 साल से लगभग कर रहे हैं। और 10 इयर्स నుంచి చేస్తున్నారంటండి. తెలుగు రాదు కాబట్టి నేను హిందీలో అడుగుతున్నాను. रोज कितना पीसेस कट करते आप? मैं 15 पीस कट करते थे। 15 पीस कट करते। एक ही बोटिक में काम करते और एक रोज में दूसरा बोटिक भी जाते? कंटिन्यू एक ही बुटीक को ఎమర్జెన్సీ కాల్ आए तो जाना पड़ता। అప్పుడప్పుడు వెళ్తాడంటండి, ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే వెళ్తాడంట. आपका सैलरी कितना है इम्तियाज़? 45 है। ओह, 1 मंथ 45। संडे छुट्टी है? हाँ, संडे छुट्टी है मैडम। ओके। कितना लोग सेटिस्फाई होते हैं आपका कटिंग स्टिचिंग का? टेलर स्टिच करते आप कट करते ना? 99 तक होता, अच्छा फिटिंग आता है। అందరూ సాటిస్ఫై అవుతారంటండి. 45,000 మంత్లీ శాలరీ అంటానికి కటింగ్ చేసినందుకు. आपका बोटिक को कितना लोग आते? कितना लोगों का एरिया कितना कवर करते? ज्यादा ही करते कम। 1 किलोमीटर से दूर से आते आपको? ओके, दूर से आते. इसका अच्छा चल रहा है। ఫిట్టింగ్ अच्छे आते हैं ना इसलिए। ఫిట్టింగ్ చాలా బాగా వస్తుందంటండి, అందుకనే చాలా దూరం నుంచి కూడా వస్తారంట. हमारे पास एक मशीन है जी, उसमें ब्लाउजेस ड्रेसेस सब कट कर सकते हैं आप. कैसे कट करते वैसे ही कट करते? मुझे यकीन नहीं, मैं तो कभी नहीं देखा, देखेंगे कैसा कट करते हैं। ओके, पहले आप कट कर लो जी, बाद में हमारा मशीन कट करते, आपका फिटिंग भी देखते, हमारा मशीन का फिटिंग भी देखते. आप कट करते. ఇప్పుడు చూద్దామండి మనము అతను ఎలా కట్ చేస్తాడు, అతని బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా ఉంటుంది. మనకి టైలర్ రెడీగా ఉన్నారు, మన సాఫ్ట్వేర్ ఎలా కట్ చేస్తుంది, ఆ బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా ఉంటుంది, రెండు కూడా చూద్దాం ఇప్పుడు. ఓకే इम्तियाज़, कट చేస్తావా మరి? आप कट कर लो. ओके इम्तियाज़, आपको कितना टाइम लगता है एक पीस कट करने में? 15 मिनट में काट दो तुमको। 15 నిమిషాలు పడుతుందంటండి ఒక పీస్ కట్ చేయడానికి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒక మెజర్మెంట్ ఇచ్చాము. చూద్దాం 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇమ్తియాజ్ కటింగ్ ఎలా ఉంటుంది, మన మెషిన్ కటింగ్ ఎలా ఉంటుంది, రెండు చూద్దాము. ఇమ్తియాజ్ हो गया? जी मैडम, हो गया। ఇమ్తియాజ్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం టైలర్కి ఇచ్చి స్టిచ్ చేపిద్దాము. స్టిచ్ కర్కే దేదో. ఇది మన లేజర్ కటింగ్ మెషిన్ అండి. మనం ఫ్యాబ్రిక్ పెట్టి డైరెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు. అది ఎలాగని చెప్పేసి ఇప్పుడు ఇమ్తియాజ్కి మన మెషిన్ కరెక్ట్గా చేస్తుందా లేదా అనే డౌట్ కూడా ఉంది కదా. సో మన మెజర్మెంట్స్ అన్నీ మన ల్యాప్టాప్లో సెట్ చేసేసుకున్నాము. ఇప్పుడు దాని ప్రకారం మనం ఇప్పుడు కట్ చేయబోతున్నాము. इम्तियाज़ 38 साइज का कितना मीटर चाहिए ब्लाउज कट करने के लिए? 1 मीटर में हो जाता है। 1 मीटर इम्तियाज़ ప్రకారం 1 మీటర్ పడుతుందంటండి బ్లౌజ్ కటింగ్కి. మన దాంట్లో బ్లౌజ్ కటింగ్ ఎంత తక్కువ క్లాత్తో చేసుకోవచ్చో, అంటే ఎంత మినిమైజ్ చేసుకోవచ్చు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. సాఫ్ట్వేర్లో మన క్లాత్ ఎంత పడుతుంది, అదంతా ఎలా వస్తుంది అనేది ఇప్పుడు లావణ్య ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. హాయ్ అండి, నేను లావణ్య టైలర్ ట్రిక్స్ నుంచి. సో ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ మాస్టర్స్ కట్ చేసేది 1 మీటర్ పడుతుంది అంటున్నారు కదా. ఇప్పుడు మన మిషన్లో ఎంత ఫ్యాబ్రిక్ పడుతుందో ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ చూడండి 30 ఇంచెస్లో నాకు మామూలుగా 1 మీటర్ అంటే 38 ఇంచెస్ పడుతుంది. ఇది 30 ఇంచెస్లోనే నాకు ఒక బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇక్కడైనా చూడొచ్చు, మనం ఫ్రంట్లోనే అసలు మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా మనం ఎంత ఫ్యాబ్రిక్ పడుతుందో మనం అక్కడ కూడా చూసుకోవచ్చు. నేను సింపుల్గా మిషన్, ఇది మెయింటెనెన్స్ ఉన్న మిషన్స్ ఏం కాదు, ఇవి చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. మనం ఒక్క జస్ట్ అడ్జస్ట్మెంట్స్తో అయిపోతుంది అంతా. మనం ఇలా ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ చేసుకొని స్టార్ట్ ఇచ్చామంటే కట్ అయిపోతుంది. సో చూడండి, ఇది ఇప్పుడు మనకు ఎక్కడ కూడా క్లాత్ వేస్ట్ అవ్వకుండా మన అలాగే ఇంచు కూడా వేస్ట్ అవ్వకుండా కూడా కట్ అయిపోతుంటుంది అది.
ఈ ఒక బ్లౌజ్ కట్ చేయడానికి మనకు 35 సెకండ్స్ టు 40 సెకండ్ లోపల అయిపోతుంది. ఇప్పుడు మాస్టర్కి ఎంత టైం పడుతుంది, 15 మినిట్స్ ఒకరు చెప్పారు, ఒకరు హాఫ్ అన్ అవర్ చెప్పారు కదా. చూసారు కదండి, అయిపోయింది. ఇది మనకు సెకండ్స్లోనే ఒక బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూసారు కదండి అసలు లేజర్ మిషన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది. సాఫ్ట్వేర్ ల్యాప్టాప్లో ఇచ్చేస్తాము. సో మీరు ఈ సాఫ్ట్వేర్ పర్చేస్ చేసిన తర్వాత ఈ లేజర్ కూడా ఉంటుంది. ఈ లేజర్ ద్వారా ఈజీగా ఎట్లా కట్ చేసుకోవచ్చు అనేది మీకు అర్థమైపోతుంది. ఇంతియాజ్ आपको यकीन हो गया? हाँ अब मैडम यकीन हो गया. अब देखो नॉचेस के साथ कैसे कट हो गया पूरा. अब तो इजी है ना हाँ मैडम स्टिचिंग करने. हाँ मैडम इजी है, पूरा डॉट का भी निशान आ जा रहा है. हाँ पूरा फिटिंग का भी, ये वाले इधर भी आ जा रहा है, साइड भी फिटिंग का भी आ जा रहा है, हाँ डॉट का भी आ जा रहा है, देखो फिटिंग का भी आ गई इधर. बैक का भी डॉट का जो आ जा रहे, फिटिंग का भी अच्छे आ जा रहे. आपको इतना एक्सपीरियंस है, आप इस पीस को देख के आप बता कर सकते ये कटिंग अच्छा आ गई कि नहीं. जी मैडम अच्छे ही आते, अच्छा आ गई. अच्छा आते. साइड का भी निशान आ गए, डॉट का भी अच्छे आ रहे. ओके ये भी स्टिचिंग करके देखेंगे फिटिंग कैसा आता, आपका ब्लౌజ్ का फिटिंग कैसा आता और ఏ బ్లౌజ్ का फिटिंग कैसा आता. అదే అంటున్నాడండి. ఈయన ఏమంటున్నాడంటే చక్కగా నాచెస్ కూడా వచ్చేసినాయి, సైడ్ ఎక్కడ స్టిచ్ చేయాలి అనేది కూడా మనకి నాచెస్ క్లియర్గా వచ్చేసినాయి. ఇలా ఉంటే చాలా ఈజీగా కుట్టేయచ్చు. ఈ కింద డాట్స్ దగ్గర కూడా వచ్చేసినాయి. ఇలా ఉంటే చాలా ఈజీగా కుట్టేయచ్చు అంటున్నాడు. సరే బ్లౌజ్ చూసిన దాన్ని బట్టి అయితే బాగుంది అంటున్నాడు. మనం ఇంతియాజ్ని అడుగుదాము తన కటింగ్ ఎలా ఉంది, మన మెషిన్ పర్ఫెక్ట్గా కట్ చేస్తుందా లేదా, అసలు తను ఏమనుకుంటున్నాడు అనేది ఇప్పుడు అడుగుదాము. ఇంతియాజ్ आपको कैसा लगा हमारा मशीन का कटिंग? मैडम मशीन भी अच्छा काटते हैं, भरोसा नहीं था पर देखे तो भरोसा हो गया. अच्छा काटते, जैसा बोलो वैसा काट देते. ఓకే కేసా బోల్ అంటే ఎలా చెప్తా అలా చేస్తుంది అంటున్నాడు. అంటే మనం మెజర్మెంట్స్ ఎలా ఇస్తామో అలాగే కటింగ్ కూడా చేస్తుంది అంటున్నాడు. థ్యాంక్ యూ ఇంతియాజ్.